అందరికీ నమస్కారం అండి. ఈరోజు బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని పిహెచ్సికి రావడం జరిగింది. ప్రతి నెల కూడా మనము ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ అనే ఒక పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు భోజన వసతిని ఈరోజు మన దాతలైనటువంటి పసుపుల బ్రదర్స్ వారు మనకి ఈరోజు భోజన వసతిని ఏర్పాటు చేయడంని అలాగే దాన్ని ప్రారంభించడానికి రావడం జరిగింది. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ పథకాన్ని గత ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని తొలగించడము, అలాగే కరోనా సమయంలో కూడా అనేక రకాల ఇబ్బందుల వల్ల ఏదైతే మనము ఉచితంగా ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకు భోజనము వసతిని అందించే కార్యక్రమాన్ని ఆపివేసిన కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పిహెచ్సిలో మనము భోజన వసతిని పసుపుల బ్రదర్స్ వారి సహకారంతో మనము అందించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు బుక్కరాయ సముద్ర మండలంలో పిహెచ్సిని అంతా కూడా మనము పరిశీలించడము జరిగింది. గతంలో ఈ పిహెచ్సి దాదాపు 15,000 మందిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి ఈ పిహెచ్సి ఈరోజు దాదాపు 50,000 మంది పేషెంట్స్ని కూడా వాళ్ళు అడ్రస్ చేసే పరిస్థితి ఉందని ఈరోజు హాస్పిటల్ కమిటీ వాళ్ళు కూడా మన దృష్టికి తీసుకురావడము, గతంలో ప్రభుత్వానికి చెప్పినట్టు కూడా ఎక్కడ పట్టించుకోలేని పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా మాకు సరిపోలేని పరిస్థితి ఉందని కూడా మన దృష్టికి తీసుకురావడము, అలాగే ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ రూమ్ కూడా చిన్నగా ఉందని వాళ్ళు మన దృష్టికి తీసుకురావడము, అది చూసుకుంటే అవన్నీ పక్కన పెడితే ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది వారు కానీ ఆశా వర్కర్స్ కానీ పేషెంట్స్ని కూడా మనము పరిశీలిస్తే అందరూ కూడా ఇక్కడ వైద్య పరంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకునే పరిస్థితి ఉందని కూడా వాళ్ళు మనకి తెలియజేయడము. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇక్కడ పిహెచ్సిలో కూడా మనము 24 గంటల సర్వీస్ని కూడా మనము పేషెంట్స్కి ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తున్న పరిస్థితిని కూడా మనము ఈరోజు చూస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక చిన్న హాస్పిటల్కి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అవి కొంచెము మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా మీరు సహకరించాలని వాళ్ళు హాస్పిటల్ కమిటీ వాళ్ళు కూడా మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. మనం చూసుకుంటే ప్రభుత్వం తరఫున కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని రంగాల్లో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి మనము అందించే విధంగా కూడా ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తూ ఉన్నాము. మన మినిస్టర్ గారు కూడా సత్యకుమార్ గారు ప్రతి పిహెచ్సిని కూడా జిల్లా వారీగా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా హాస్పిటల్లో కూడా ఇబ్బంది లేకుండా ఏ సౌకర్యాలైనా ఇబ్బంది ఉంటే కూడా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని పరిష్కరించే విధంగా కూడా మనకి సహకారం అందిస్తామని కూడా గతంలో మనకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ప్రెమైసెస్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం ఏమైనా హాస్పిటల్ని కొంచెము కమిటీ హాల్ ఇక్కడ లేని పరిస్థితిని చెప్పారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. దాదాపు 200 ఓపీ పేషెంట్స్ ఓపీకి వచ్చే పరిస్థితి ఉందని డాక్టర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. నెలకి దాదాపు 5-6 డెలివరీస్ కూడా ఇక్కడ జరుగుతాయి. అర్ధరాత్రులు కూడా పేషెంట్స్ కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఒకవేళ ఒక రోజు ఏదైనా రద్దీ కారణంగా మనము పేషెంట్స్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఇక్కడ వెయిటింగ్ హాల్ కానీ లేని పరిస్థితిని వాళ్ళు మన దృష్టికి తేవడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ సౌకర్యాలన్నింటినీ కూడా మెరుగ్గా వాళ్ళకి అందిపుచ్చేలాగా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందని వాళ్ళకి తెలియజేస్తూ, అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దాతలు ఇక్కడ హాస్పిటల్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మన బుక్కరాయ సముద్రంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఫ్రిడ్జ్ డొనేట్ చేయడం కానీ లేకుంటే కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కొన్ని మెరుగైన ఫెసిలిటీస్ని కూడా వాళ్ళు అడ్రస్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము.
6 నెలల కూటమి ప్రభుత్వ కాలంలో కూడా ప్రతి నెల కూడా ఈ కమిటీ ఒక మీటింగ్ తీసుకొని హాస్పిటల్లో ఏమేమైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా వాళ్ళు పరిష్కరిస్తూ వచ్చే నెలకి ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ అవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ మా తరఫు నుంచి కూడా వాళ్ళకి సహకారం అందించే విధంగా కూడా మనం ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి కానీ గర్భిణీ స్త్రీలు ఎవరైతే వస్తున్నారో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మరి ముఖ్యంగా హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలని ఇంకా మెరుగ్గా వాళ్ళకి ఫెసిలిటీస్ అందించేలాగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుందని కూడా తెలియజేస్తారు.